This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సొంత రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆఫీసుల్లో సచివాలయం అసిస్టెంట్ ఇంకా చాలా రకాల ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి కేవలం 10th తర్వాత మీరు 12thలో ఇంటర్ కానీ ఐటీఐ కానీ లేదా డిప్లొమా హయ్యర్ స్టడీ చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే మంత్లీ 45,000 వరకు శాలరీస్ అయితే ఇస్తారు. సో మన సొంత రాష్ట్రంలోనే మీరు పోస్టింగ్ పొందొచ్చు. చాలా మంచి జీతం ఇస్తున్నారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్కి సంబంధించిన అంటే ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్తాను. అలాగే ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ప్రభుత్వ ఆఫీసులో ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. వీటికి సెలెక్ట్ అయితే కూడా మన సొంత మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందొచ్చు. స్టార్టింగ్లోనే నెలకి 66,000 వరకు జీతం అయితే ఇస్తారు. సో దీనికి కూడా 10+2 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించి నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. అన్నిటి గురించి నేను చెప్తాను. అండ్ మీకు క్వాలిఫికేషన్ కూడా 10+2 నుంచి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళ వరకు ఇందులో వేకెన్సీస్ ఉన్నవి. వీటికి సెలెక్ట్ అయితే శాలరీస్ కూడా పే లెవెల్ 1 నుంచి పే లెవెల్ 12 వరకు శాలరీస్ అయితే ఇస్తారు. ఫుల్ టైం రెగ్యులర్ ఉంటుంది. అక్రాస్ ద ఇండియా మీరు పోస్టింగ్ పొందొచ్చు. సో మన సొంత రాష్ట్రంలో ఉన్న వీళ్ళ ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా మీరు పోస్టింగ్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు వాటిని మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా వాటిని ఫాలో అయితే అయిపోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ పోస్ట్ ఉన్నాయంటే ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. టీచింగ్కి సంబంధించి ఉన్నాయి, నాన్ టీచింగ్కి సంబంధించి ఉన్నాయి. ఫస్ట్ టోటల్ 7,267 వేకెన్సీ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో నాన్ టీచింగ్ విభాగంలో చూసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నవి, అకౌంటెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ అంటే ఈ సచివాలయ అసిస్టెంట్ ఇందులోనే ఉన్నవి. ఇందులో 228 వేకెన్సీ అయితే ఉన్నవి. తర్వాత ఫీమేల్ నర్స్ వేకెన్సీస్ ఉన్నాయి, హాస్టల్ వార్డెన్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ అని చెప్పి ఇలా టోటల్ 7,267 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సాలరీస్ కూడా చూసుకోవచ్చు. పోస్టులను బట్టి సాలరీస్ వేరీ అవుతూ ఉంటాయి. మీకు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకి లెవెల్ 1 ప్రకారం 18,000 బేసిక్ పే ఉంటుంది. తర్వాత జేఎస్ఓ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగానికి అంటే అదే సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 ఉంటుంది. తర్వాత ఇంకా ఈ స్టాఫ్ నర్స్ కానీ హాస్టల్ వార్డెన్ దానికైతేనేమో లెవెల్ 5 ప్రకారం 29,200 ఉంటుంది. అకౌంటెంట్, పీఈటీ, ఆర్ట్ ఉద్యోగాలకైతే లెవెల్ 6 ప్రకారం 35,400 ఉంటుంది. టీజీటీ లైబ్రేరియన్ వేకెన్సీస్కి అయితే లెవెల్ 7 ప్రకారం 44,900 ఉంటుంది. తర్వాత పీజీటీ ఉద్యోగాలకైతే లెవెల్ 8 ప్రకారం 47,600 ఉంటుంది. ప్రిన్సిపల్కి అయితేనేమో లెవెల్ 12 ప్రకారం బేసిక్ పేనే 78,800 ఇస్తారు. సో ఇవి బేసిక్ పేలు మాత్రమే. ఇక్కడ ఇచ్చిన శాలరీస్ మొత్తం బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మీరు ఈజీగా ఈ జేఎస్ఓ అంటే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితేనే 35,000-40,000కి పైగానే శాలరీస్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే పోస్టులను బట్టి వేరీ అవుతుంది. అండ్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ కూడా 23 అక్టోబర్ 2025 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు మీకు ఏదైనా క్వాలిఫికేషన్ ఉండండి, అది కంప్లీట్ అయి ఉండాలి. ఫస్ట్ ల్యాబ్ అటెండెంట్కి మీరు 10th తర్వాత 12thలో కానీ డిప్లొమాలో కానీ సైన్స్ సబ్జెక్ట్స్తో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఈ జేఎస్సీ అంటే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగానికి 12thతో పాటు ఏదైనా విభాగంలో 12th అంటే మీరు ఇంటర్ కానీ ఐటీ కానీ డిప్లొమా ఏదో ఒకటి చేసి ఇంగ్లీష్లోనేమో 35 words per minute టైపింగ్ స్పీడ్, హిందీలో అయితేనేమో 30 words per minute టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. టీజీటీకి మీరు ఏదో ఒక డిగ్రీ చేసి దాని తర్వాత బీఈడీ ఇంకా సీటెట్ చేసి ఉండాలి. పీజీటీకి అయితేనేమో మాస్టర్స్తో పాటు మీరు బీఈడీ చేసి ఉండాలి. తర్వాత ప్రిన్సిపల్కి అయితే ఖచ్చితంగా మాస్టర్స్తో పాటు బీఈడీతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇందులో ఓన్లీ ప్రిన్సిపల్ పోస్ట్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, మిగతా ఏ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఈ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఇంకా ల్యాబ్ అటెండెంట్కి అయితే మీరు కేవలం 12th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. అంటే
ఏజ్ లిమిట్స్ చూడండి. నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరికి మినిమమ్ 18 ఇయర్స్ అయితే ఉండాలి. ఈ నాన్ టీచింగ్‌కి అయితేనేమో 30 నుంచి 35 ఇయర్స్, టీజీటీ లైబ్రేరియన్‌కి అయితే 35 మాక్సిమం ఏజ్ 35 ఇయర్స్, పీజీటీకి ఏమో 40 ఇయర్స్, ప్రిన్సిపల్‌కి ఏమో 50 ఇయర్స్ ఉంటుంది. అలాగే మీకు ఏజ్‌లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10-15 ఇయర్స్ ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్‌కి ఏమో 10 ఇయర్స్. ఇంకా ఆల్రెడీ ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళకి, ఈఎంఆర్ఎస్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళకు 55 వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇలా మీకు కేటగిరీని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏజ్‌లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. పోస్ట్‌లను బట్టి కూడా మీకు ఏజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని చూసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి మన ఓన్ స్టేట్స్‌లోనే టైర్ 1 కండక్ట్ చేస్తారు. టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు టైర్ 2 ఉంటుంది. టైర్ 1 మాత్రం మీకు ఎంసీక్యూ టైప్‌లోనే ఉంటుంది. టైర్ 2లో మీకు ఆబ్జెక్టివ్‌తో పాటు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. ఫైనల్ స్టేజ్ మాత్రం మీకు ప్రిన్సిపల్‌కి అయితేనేమో టైర్ 2తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. జేఎస్ఏ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి టైర్ 2 పాటు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇంకా అదర్ వాటికైతే ఓన్లీ టైర్ 2నే బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఇంకా దాని తర్వాత మీకు డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకు మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ టీజీటీకి సంబంధించి ఎగ్జాంపుల్గా ఇచ్చారు, చూసుకోవచ్చు. జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, ఇంకా రీజనింగ్ ఎబిలిటీ, ఐసీటీ నాలెడ్జ్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, టెక్నికల్ యాప్టిట్యూడ్ ఇంకా డొమైన్ నాలెడ్జ్ నుంచి, ఇంకా లాంగ్వేజ్ కాంపిటెన్సీ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, టోటల్ 130 క్వశ్చన్స్ 130 మార్క్స్. డ్యూరేషన్ మీకు 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్ చూస్తే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్నప్పుడే ఓన్లీ ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రం ఢిల్లీలో కండక్ట్ చేస్తారు. మిగతా అన్ని పోస్టులకి అక్రాస్ ద ఇండియా ఉంటుంది. సో మన సొంత రాష్ట్రంలో కూడా మీరు ఈ స్టాటిస్టికల్ ఈ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉంది కదా, సచివాలయ అసిస్టెంట్, ఆ ఉద్యోగానికి మీరు మన ఓన్ స్టేట్లోనే సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు 19th సెప్టెంబర్ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మ్యాక్సిమం ఆ రోజు నుంచే అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 23rd అక్టోబర్ వరకు ఉంటుంది. సో నేను ఇదే వీడియోలో ఎలా చేసుకోవాలో చెప్తాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇంకా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఫీ ఉండదు, కానీ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి 500 రూపీస్ ఉంటుంది అన్ని పోస్టులకి. ఈ కేటగిరీ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు అన్ని పోస్టులకి 500 రూపీస్ ఉంటుంది టోటల్. తర్వాత జనరల్ ఓబీసీడబ్ల్యూఎస్లో అయితే ప్రిన్సిపల్ పోస్టులకి అయితే టోటల్ 2500, ఇంకా పీజీటీ టీజీటీకి అయితేనేమో 2000, నాన్ టీచింగ్ వేకెన్సీస్కి అయితే 1500 ఉంటుంది. సో ఇది మన జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ నాన్ టీచింగ్ కిందికి వస్తుంది కాబట్టి 1500 అప్లికేషన్ ఫీ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 500 ఉంటుంది. చూసుకోండి, ఈ అప్లికేషన్ ఫీ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి. ఈఎంఆర్ఎస్ వెబ్సైట్లోనే, బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఈఎంఆర్ఎస్ వాళ్ళే అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ ఇది. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా NESTS.tribal.gov.inకి వెళ్ళాలి. అందులో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత పార్ట్ ఏలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పార్ట్ బిలో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేసి మీ క్యాష్ని బట్టి పోస్ట్ని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. ఫీ పే చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డివి అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్లో యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇందులో మీకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలని కూడా ఉంటుంది. కంప్లీట్గా ఒకసారి చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. కిందకి స్క్రోల్ చేసి ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ దగ్గర కింద లాగిన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అకౌంట్ లేదనుకో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ మొత్తం డీటెయిల్గా ఫిల్ చేశాక తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ మాత్రం మీ సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ మీ కేటగిరీని బట్టి ఫీ పేమెంట్ వస్తుంది. ఆ ఫీ పేమెంట్ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఎగ్జామినేషన్ టైర్ 1కి టైర్ 2కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ యాక్చువల్గా మీకు ఈఎంఆర్ఎస్ నుంచి వచ్చింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి చాలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. అందులో జూనియర్
సెక్రటరేట్ అసిస్టెంట్ అనేది కూడా ఒక పోస్టు. అది నాన్ టీచింగ్ కిందకి వస్తుంది. సో మన సొంత రాష్ట్రంలోనే మంచిగా సచివాలయ అసిస్టెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ఆపర్చునిటీని అస్సలు వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.